వేట్లపాలెం విస్ఫోటనం పెను విషాదాన్ని నింపింది. 23 మంది సజీవ దహనమయ్యారు. పదుల సంఖ్యలో 90% కాలిన గాయాలతో కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఉన్నారు. నిన్న రాత్రి సీఎం చంద్రబాబు కూడా మృతుల కుటుంబాలను పరామర్శించారు, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అలాగే మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా హామీ ఇవ్వడం అయితే జరిగింది. మనం ప్రస్తుతం స్పాట్లోనే ఉన్నాము. అసలు ఏ విధంగా బ్లాస్ట్ జరిగిందనే దానిపై క్లూస్ టీం కూడా దీనికి ఏంటి కారణం, కేవలం బాణసంచా పేలడం వల్లే ఈ ఘటన జరిగిందా, మరే ఇతర కారణాలైనా ఉండవచ్చా అన్న అనుమానంతో క్లూస్ టీమ్స్ కూడా ఆధారాన్ని సేకరించే పనిలో అయితే నిమగ్నమై ఉన్నారు. మనం స్పాట్లో చూస్తే కనుక చెట్లన్నీ కూడా దాదాపు పూర్తిగా కాలిపోయిన పరిస్థితి. పచ్చని పంట పొలాల మధ్య ఈ బాణసంచా తయారీ కేంద్రం ఉండడంతో మనం చూస్తే కనుక ఆ పంట పొలాలన్నీ కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ షెడ్డు దగ్గర నుంచి పంట పొలాల వరకు అంత భారీ విస్ఫోటనం జరిగిందంటే ఎంత ప్రాణ నష్టం, ఎంత ఆస్తి నష్టం ఉండవచ్చు అనేది ఒక అంచనా వేసుకోవచ్చు. షెడ్లతో పాటు కాలిన గాయాలతో పంట పొలాల్లో పరుగులు తీసిన వాళ్ళు అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందిన ఘటనలు చాలా బాధాకరమని చెప్పుకోవాలి. ఎవరు శరీర భాగాలు ఎవరివి ఏ అని ఒక అంచనాకి రావడానికి కూడా దాదాపు రాత్రి ఎక్కువ సమయమే పట్టిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ భారీ విస్ఫోటనం నుంచి శరీర భాగాలు విడిపోయి చెల్లా చెదురుగా ఎక్కడికక్కడ ఎగిరి పడడం అయితే ఎంతో బాధాకరమని చెప్పుకోవాలి. దాదాపు చూసిన వాళ్ళంతా కూడా ఇదే చెప్తున్నారు. ఇంత భారీ విస్ఫోటనం మునిపెన్నడూ కూడా మేము ఈ ప్రాంతంలో చూడలేదని, ఏవో చిన్న చిన్న గాయాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు చూడడమే కానీ ఇంత భారీ విస్ఫోటనాన్ని ఇప్పటివరకు ఎక్కడ చూడలేదంటూ కూడా చెబుతూ ఉన్నారు. పదుల సంఖ్యలో మృతదేహాలు అయితే కనుక ఈ పంట పొలాల్లో పడిన పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా కాలిపోయిన వారు కొందరైతే శరీర భాగాలు విడిపోయి ఎక్కడ ఎవరి శరీర భాగాలు పడ్డాయన్న ఆచూకీ కూడా లేనంత దారుణంగా ఈ ఘటన జరిగిందనే చెప్పుకోవాలి. ఇప్పటికే హోంమంత్రి అనితతో పాటు మిగిలిన నాయకులంతా కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన చెక్లను అందజేశారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తిగా చర్యలు తీసుకుంటామంటూ కూడా అధికారులు చెబుతూ ఉన్నారు. బాణసంచా తయారీ కేంద్రాల్లో అధిక మొత్తంలో పరిమితికి మించి స్టాక్ని నిల్వ ఉంచడం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. పెళ్లిళ్ళ సీజన్, అందులోనూ భారీగా ఈ స్టాక్ని ఇక్కడ గోడౌన్స్లో నిల్వ ఉంచడంతో పాటు దాదాపు ఈ ఘటన జరిగినప్పుడు 52 మంది ఘటనా స్థలంలో పనిచేస్తున్నట్లుగా కూడా ప్రత్యక్ష సాక్షులు చెబుతూ ఉన్నారు. ఈ భారీ విస్ఫోటనంలో దాదాపు 23 మంది సజీవ దహనమయ్యారు. అలాగే పదుల సంఖ్యలో పూర్తిగా 70 నుంచి 90% కాలిన గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఒక నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలిగొందనే చెప్పుకోవాలి. కొన్ని కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చిందనే చెప్పుకోవాలి. సాధారణంగా బాణసంచా తయారీ కేంద్రాలకు లైసెన్స్తో పాటు రెన్యువల్ ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రతి నెల రెన్యువల్ చేయించుకోవడంతో పాటు ఈ బాణసంచా కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ జీవిత బీమాను కూడా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ సరైన టర్మ్స్ అనేవి ఫాలో అయ్యారా లేదా, ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ కేంద్రానికి ఉన్నాయి, అసలు వాటిని వీళ్ళు ఫాలో అవుతున్నారా లేదా? ఎందుకంటే ఇంత భారీ విస్ఫోటనం జరిగిందంటే సాధారణంగా బాణసంచా తయారీ కేంద్రాల్లో ఒక చిన్న స్పార్క్ వస్తేనే చుట్టూ వాటర్ స్ప్రింకిల్ అయ్యే విధంగా ఒక సిస్టమ్ని ఏర్పాటు చేస్తారు. అటువంటిదే ఉంటే కనుక ఇటువంటి భారీ విస్ఫోటనాలు జరిగే అవకాశం ఉండదు. మరి అటువంటి సేఫ్టీ మెజర్స్ ఇక్కడ అసలు ఫాలో అయ్యారా లేదా అన్న ఒక అనుమానం అయితే కలుగుతూ ఉంది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి 4 అధికారులను కూడా సీఎం చంద్రబాబు సస్పెండ్ చేయడం అయితే జరిగింది. వాళ్ళపై వేటు వేశారు. ఏది ఏమైనప్పటికీ అధికారులను సస్పెండ్ చేసినా, ఎక్స్గ్రేషియా ప్రకటించినా పోయిన ప్రాణాలైతే తిరిగి రావు. ఇటువంటి భారీ విస్ఫోటనాలు ఇక మునుపెన్నడూ కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో దాదాపు 6 మరణించినట్లుగా కూడా చెబుతూ ఉన్నారు. మిగిలిన వాళ్ళ పరిస్థితి కూడా పూర్తిగా విషమంగా ఉందంటూ చెబుతున్నారు. మరి ఈ ఘటనకు కారకులు ఎవరు, ఎవరిపై చర్యలు తీసుకోవాలంటే అవన్నీ శూన్యమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటువంటి భారీ స్థాయిలో మందుగుండి సామాగ్రి నిల్వ చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ ఫాలో అయ్యి ఉంటే ఈరోజు ఇంతటి భారీ విస్ఫోటనాన్ని మనం చూడాల్సిన అవసరం ఉండేదే కాదు. ఇంతటి భారీ విస్ఫోటనానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మునుపెన్నడూ లేనంత దారుణంగా ఈ విస్ఫోటనం జరిగింది కాబట్టి ఇకపై కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామంటూ కూడా ఒక భరోసా ఇచ్చారు. మరి ఏం జరుగుతుందనేది వేచి చూద్దాం. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ సుమన్ టీవీ, కాకినాడ.